మొదటి తిమోతేయులకు రాసినటువంటి లేఖల నుండి ఒకే ఒక వచనాన్ని ధ్యానింప చేసుకుంటూ పూర్వ జగద్గురువులు 2వ జాన్ పాల్ పాపు గారు చెప్పినట్లుగా ఆ యొక్క పలుకులను కూడా విని ఆహ్వాన పలుకులను ప్రారంభించుకుందాం. లెట్ నో వన్ డిస్పైర్ యువర్ యూత్ బట్ బీ అన్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. యువతను ఎవరు తక్కువగా చూడకండి, వారు విశ్వాస సారథిని ఆదర్శంగా నిలవాలి. యువతి జీవితం యొక్క వసంతకాలము ఆశ, శక్తి, సృజనాత్మకల కాలం. యూత్ ఈస్ ద స్ప్రింగ్ టైమ్ ఆఫ్ లైఫ్, ఎ సీజన్ ఆఫ్ హోప్, ఎనర్జీ అండ్ క్రియేటివిటీ. ఇక్కడ ఈ వేదిక ముందు విచ్చేసినటువంటి అందరికీ స్వాగతము, సుస్వాగతము. ముఖ్యముగా ఈనాడు ఈ యొక్క సుందరమైనటువంటి ఈ యొక్క సమయంలో, ప్రకృతి కూడా అనుకూలిస్తున్నటువంటి యొక్క సమయంలో ఇంత గొప్ప వేడుకను మన యొక్క మేత్రాసనములో మరి మన యొక్క కాపరులు, మన యొక్క గురువులు, కన్యాస్త్రులు ఇక్కడ అతిథులుగా మనతో పంచుకోవటానికి వచ్చినటువంటి శ్రేయోభిలాసులు, ముఖ్యంగా మీరందరికీ కూడా గొప్ప శుభ వందనములు తెలియజెప్పుకుంటూ ఉన్నాను. మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమమునకు మనకు అన్ని విధాలుగా తోడునీడుగా ఉన్నటువంటి మన యొక్క పీఠాధిపతులు, నెల్లూరు మేత్రానులు, ఘనత వహించిన శ్రీ 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 ఎండి ప్రకాశం బిషప్ గారిని అత్యంత గౌరవముతో, వినయముతో మన యొక్క యువతకు మార్గదర్శకులైన వారిని ఈ యొక్క స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను.
చాలు కదా మంచి చాలా సంతోషం మనందరినీ కూడా ఇక్కడ చూడటం. మన మేత రాసిన యువకులు వివిధ విచారణల నుండి మరి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చి ఉన్నారు. మన మేత రాష్ట్రం ఇచ్చిన పిలుపు మేరకు మీ యొక్క విచారణ గోలు మిమ్మల్ని ఇక్కడికి పంపించడం, మీరు మరి స్వచ్ఛందంగా రావటం చాలా సంతోషం, ఎంతో అభినందనీయం. మేమందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, దీవిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మన ప్రియతమ పీఠాధిపతులైనటువంటి అంతోన్ దాస్ వారి పట్టాభిషేక వార్షికోత్సవం రోజు ఈ విధంగా ఈ యొక్క యువత సదస్సు జరగటం అన్నది కూడా చాలా సంతోషదాయకం. మరి ఈరోజు రేపు కూడా మీరందరూ కూడా మంచిగా ఏకాగ్రత కలిగి స్నేహభావంతో సహృద్భావంతో చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మంచిగా మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అది మీ జీవితాలకు ఎంతగానో ఉపయోగపడాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను, ఆశిస్తూ ఉన్నాను. అమెరికా ఖండాన్ని కనుగొన్న దేవుడు ఏమ్మా కొలంబస్, క్రిస్టఫర్ కొలంబస్ ఏ సంవత్సరం కనుక్కున్నాడు? 16వ శతాబ్దంలో కదా. 16వ శతాబ్దం అంటే 1526 ప్రాంతమా అప్పుడు, ఎప్పుడు నాకు కూడా డేట్ సరిగ్గా ఎగ్జాక్ట్ సరే 16వ శతాబ్దంలో కనుగొన్నాడు. మరి ఈ డిస్కవర్డ్ ఇన్ 16th century. అంతకుముందు ఎవరు కవర్ చేశారు దాన్ని? ఈయన డిస్కవర్ చేశాడు. కానీ అంతకుముందు ఎవరు ఏది కవర్ చేసింది ఏదంటారు, చెప్పగలరా? జస్ట్ ఇగ్నోరెన్స్ అనేది ఏంటి? ఇగ్నోరెన్స్, తెలియకపోవటం అనేది. చాలాసార్లు మనం అంటాం ఐఎమ్ ఇగ్నోరెంట్ ఆఫ్ ఇట్ అని. మరి మన యొక్క చట్టంలో కూడా ఇగ్నోరెన్స్ అనేది ఒక కారణం కాదు. మనల్ని బాధ్యత నుండి ఒక నేరము లేదా ఒక తప్పిదం బాధ్యత నుండి మినహాయించడానికి, తొలగించడానికి ఇగ్నోరెన్స్ అనేది ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయటమే ఇగ్నోరెన్స్ అన్నది. కాబట్టి అది ఒక ఎక్స్క్యూజ్ కాదు ఎప్పుడు కూడా ఇగ్నోరెన్స్ అనేది. కాబట్టి అంతకుముందు మనిషి యొక్క అజ్ఞానం అనేది తెలియకపోవటం అన్న ద్వారా అది అప్పుడే అమెరికా ఖండం వచ్చి ఊడిపడిందా? లేదు, అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా సృష్టి ఆది నుంచి ఉంది. కాకపోతే మనకు తెలియదు, మనం దాన్ని చూడలేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మన జీవితంలో కూడా మరుగున పడి ఉన్నటివి ఎన్నో ఉన్నాయి. మనం కొంతవరకు చదువు ద్వారా, మన యొక్క జీవిత అనుభవం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి దేవునికి ఒక ఆలోచన వచ్చిందట. దేవుడు ఏమనుకున్నాడంటే, నేను నాకు చాలా అలసిపోయాను, ఈ మనుషుల వల్ల నాకు పెద్ద తలనొప్పిగా ఉంది, వీళ్ళు నన్ను ఒకటే ఇబ్బంది పెట్టేస్తున్నారు, నేను ఇంకా ఈ స్వర్గాన్ని వీడి ఎక్కడన్నా వెళ్ళి దాక్కోవాలి అన్నాడట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క దూతలు వాళ్ళందరూ కూడా అడిగారే, ప్రభువా ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పోయి దాక్కుంటారంటే ఆయన ఆలోచించి చాలామంది చాలా సలహాలు ఇచ్చారు. అక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు, ఆ గ్రహానికి ఈ గ్రహానికి, లేదా భూమి మీద ఆ చోటు ఈ చోట వెళ్తే అక్కడ ప్రశాంతంగా దాక్కోవచ్చు అని చెప్పారట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, లేదు, ఇవన్నీ కూడా సురక్షితం కాదు, నేను వెళ్ళి మనిషిలోనే దాక్కుంటాను, మనిషి లోపలనే వెళ్ళి దాక్కుంటాను అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారన్నమాట. ఇదేంటి, మనుషుల వల్లనే కదా మీరు ఇబ్బంది పడేది, మనుషుల వల్లే ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ పోయి మనుషుల్లోనే దాక్కుంటారంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు, అన్ని పరిశోధనలు చేస్తారు, అన్నీ తెలుసుకుంటాడు,
కానీ తనలోకి తాను ఎప్పుడు వెళ్ళడు, తనలోకి తాను తొంగి చూడడు, తను తాను తెలుసుకోడు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు మనిషి. అందుకని అక్కడ ఉంటే మనిషిలోనే దాక్కుంటే నన్ను కనుక్కోలేడు, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఆ విధంగా మనందరిలో దేవుడు ఉన్నాడు, దాక్కుని ఉన్నాడు. అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటాం. మంచిదే, చదువుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి, పలు ప్రదేశాలకు వెళ్ళాలి, చూడాలి, అవన్నీ మంచిదే. కానీ చివరికి మనకు మేలు చేసేది ఏంటంటే, మనలోకి మనం తొంగి చూస్తూ ఉన్నామా, మనల్ని గురించి మనం తెలుసుకుంటున్నామా అన్నది పెద్ద ప్రశ్న. మరి సమస్త జ్ఞానానికి, ఈ లోక జ్ఞానానికి లేదా ఫిలాసఫీ, ఆది పురుషుడైనటువంటి ఎవరు, పితామహుడు ఎవరు? సోక్రటీస్ కదా. ఆ సోక్రటీస్ ఎలా ప్రారంభమైంది ఆయన యొక్క విజ్ఞానం? ఆయన నేను ఎవరు అని ఇతరులను అడగటం మొదలుపెట్టాడు. అందరి దగ్గరికి పోయి నేను ఎవరిని అని అడగటం మొదలుపెట్టాడు. అందరు కూడా ఈయన పిచ్చి పట్టింది కదా అని నవ్వుకున్నారు. ఆయన్ను మరి ఒక నేరస్తులా చూశారు. కానీ చివరికి ఆ ప్రశ్నతోనే మరి అన్ని విధాల విజ్ఞానం అనేది ప్రారంభమై ఉంది. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవరిని, దేవుడు నన్ను దేనికి లోకంలో సృష్టించాడు, దేవునికి నా పట్ల ఉన్నటువంటి లక్ష్యం, ఉద్దేశం ఏంటి, దాన్ని నేను ఎలా నెరవేర్చాలి అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ క్రీస్తు జయంతి కాలంలో ఇంకా ఉంటూ ఉన్నాం, అది ముగిస్తూ ఉంది. క్రీస్తు జయంతి కాలంలో మనం విన్నటువంటి వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. చీకటిలో సంచరిస్తున్న జనులకు గొప్ప వెలుగు. ప్రభు ఇట్లు పలికెను, భూమి ఆకాశములారా వినుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఎద్దుకు తన యజమాని ఎవరో తెలియను, గాడిదకు యజమాని తనకెచ్చట గడ్డి వేయునో తెలియను, కానీ ఇశ్రాయేలీనకు ఏమీయూ తెలియదు. నా ప్రజలేమీయూ అర్థము చేసుకొనరు. పాపజాతి ప్రజలారా, మీకు అనర్థము వాటిల్లను, మీరు దుష్టులు, దుష్కార్యములు పాల్పడువారు. అక్కడ ఉన్నది ఏంటంటే, మెయిన్గా చీకటిలో అంధకారంలో ఉన్న జనులకు గొప్ప వెలుగు ప్రకాశించెను అని చెప్తూ ఉన్నాడు. ఆ గొప్ప వెలుగు అన్నది ఏం చేస్తుంది? ఆయనే క్రీస్తు ప్రభు. ఆ వెలుగు ప్రకాశిస్తే ఏమవుతుంది? చీకటి అన్నది పారద్రోలబడుతుంది, చీకటి అన్నది వెళ్ళిపోతుంది. ఈ చీకటి అన్నది అజ్ఞానం కావచ్చు, అది ఈ లోక సంబంధమైనది కావచ్చు, మరి ముఖ్యంగా మనలను గురించినటువంటిది కావచ్చు. ఈ అన్ని విధములైనటువంటి చీకటిని, అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించడానికే ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఆయన మన జీవితంలో కలిగి ఉండటం, మన కుటుంబాల్లో కలిగి ఉండటం, మన సమాజంలో కలిగి ఉండటం అంటే ఈ చీకటిని, అన్ని విధములైనటువంటి చీకటిని, అంధకారాన్ని పారద్రోలి వెలుగును ప్రకాశింపచేయటము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. ప్రభు యొక్క సువార్తను, వాక్యాన్ని మనం పఠించాలి, ధ్యానించాలి, అనుసరించాలి. అది అందరికి కూడా మేలు చేస్తుంది. నీకు, నీ కుటుంబానికి, మన సమాజానికి, లోకానికి, అందరికి కూడా మేలు చేసేదే. ఏ విధంగా కూడా కీడు అనేది చేయదు. కాబట్టి ఇలాంటి సదస్సులు మీ జీవితాల్లో ఆ ప్రభువు ప్రసాదించే వెలుగును నింపేటట్టు, ఆ వెలుగు ద్వారా మనలో ఉన్నటువంటి అంధకారం, చీకటి అనేది తొలగిపోయేటట్టుగా
మనందరం కూడా ఆశిద్దాం, అందుకోసం ప్రయత్నించాలి. అజ్ఞానంలో మనం ఉండిపోకూడదు. మన బాధ్యత మనం తెలుసుకోవటం. కాబట్టి ఒకవైపు చక్కగా చదువుకుంటూ మరి ఈ లోక భౌతిక విషయాల్లో మనం జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా అయితేనేమి, అలాగే మరి ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకొని మన విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటం, దాని ద్వారా మనం చీకటి నుండి వెలుగులోకి నడిపించబడిన వాళ్ళంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఎదగాలని మనసారా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క సదస్సు మీకు అన్ని విధాలుగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇందులో మీరు పాల్గొన్న తర్వాత మీ విచారణలకు గ్రామానికి వెళ్ళి అక్కడ ఇతర యువతలను కూడా ప్రేరేపించాలి, ఆశించాలి. ఇప్పుడు నమాజ్ చదువుతున్న కొద్దిసేపు లేచి నిలబడదాం, సైలెంట్గా గౌరవిస్తూ మన సహోదరు ముస్లింలు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా వారితో మౌనంగా ఏకీభవిస్తాం.